అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాల్టి రీడింగ్లో నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అన్నది చెక్ చేస్తాను. సో లెట్స్ సీ. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ ఈ మెసేజెస్ నెక్స్ట్ 48 అవర్స్ టు 72 అవర్స్ కాబట్టి కొంతమందికి ఇవి పెద్ద పెద్ద చేంజెస్ అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద న్యూస్ అయి ఉండొచ్చు. కొంతమందికి వచ్చేసి చిన్న చిన్న థింగ్స్, నార్మల్ థింగ్స్ అయి ఉండొచ్చు, డే టు డే లైఫ్. కాబట్టి ఏదైనా సరే ఫోర్స్ఫుల్గా కాకుండా ఓపెన్ మైండెడ్గా ఉండి చూడండి. అవి రియాలిటీలో జరిగినప్పుడు యాక్సెప్ట్ చేయండి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ ఇన్ ద నెక్స్ట్ 48 to 72 అవర్స్? What is happening in my collective's life in the next 48 to 72 hours? And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము. నెక్స్ట్ 48 అవర్స్ టు 72 అవర్స్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి మనకు 5 of Swords చూపిస్తుంది, 2 of Pentacles, Justice, Page of Pentacles, The Magician. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏంటి అని అంటే పేజ్ ఆఫ్ కప్స్లో ఎవరైనా పర్సన్ నుంచి అపాలజీ వచ్చే ఛాన్సెస్ ఉంది. స్పెషల్లీ ఇది వచ్చేసి చాలా యంగర్ ఎనర్జీ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ నుంచి అపాలజీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ పర్సన్ మీతో రీసెంట్ పాస్ట్లోనే అయి ఉండొచ్చు, కొంతమందికి లాస్ట్ 2 weeksలోనే అయి ఉండొచ్చు. సో ఈ పర్సన్ మీతో గొడవ పెట్టుకోవడము, బిహేవియర్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉండడం అనమాట. అంటే మీరు ఎమోషనల్లీ మీకు వాల్యూ ఇవ్వకపోవడమో, లేకపోతే ఏదైనా కొంచెం గొడవ పడడం లాంటిది ఇలాంటివి జరగడం. కొంతమందికి మీ కిడ్స్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో యంగర్ ఎనర్జీ లేకపోతే యంగర్ పర్సన్ అయి ఉండొచ్చు. గొడవ పెట్టుకోవడం, ఎమోషనల్లీ బాగా డిస్టర్బ్ చేయడం మిమ్మల్ని అన్నట్లు చూపిస్తుంది. సో ఇలాంటి పర్సన్ నుంచి మిమ్మల్ని ఎవరైతే ఇలా హర్ట్ చేశారో నెక్స్ట్ 48 అవర్స్ టు 72 అవర్స్లో ఈ పర్సన్ నుంచి మీకు అపాలజీ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో అపాలజీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంతమందికి ఒక న్యూ ఆఫర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. చాలా రొమాంటిక్, వెరీ లవింగ్, డ్రీమీ కైండ్ ఆఫ్ ఆఫర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆఫర్ లేకపోయినా అంటే లవ్ స్టార్ట్ చేయడమో, రిలేషన్షిప్ స్టార్ట్ చేయడమో ఇలా కాకపోయినా కమ్యూనికేషన్ జరిగే పాసిబిలిటీ. అంటే కమ్యూనికేషన్ చాలా స్వీట్గా, చాలా లవ్వింగ్గా, రొమాంటిక్గా అనమాట. సో ఏదైనా పర్సన్ని మీట్ అయ్యి వాళ్ళ గురించి తెలుసుకోవడము, లైక్ కాన్వర్జేషన్ చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రశాంతంగా ఉండడం అనమాట. సో చాలా లవింగ్ కాన్వర్జేషన్ ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కమ్యూనికేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, అండ్ ఎస్, ఇంకా మీరు మెయిన్ థింగ్ ఈ నెక్స్ట్ 48 అవర్స్ టు 72 అవర్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే 5 of Swords ఎనర్జీ. ఏదేమైనా సరే ఎవరి గురించి ఈ నెక్స్ట్ కొద్ది అవర్స్లో నెగిటివ్గా మాత్రం మాట్లాడకండి. ఈవెన్ జోక్ అయినా సరే, లైక్ సిల్లీగా, లైక్ పార్టీ అని చెప్పేసి సిల్లీగా వాళ్ళతో వీళ్ళతో మనం మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి ఆలోచించకుండా ఏదైనా మాట్లాడేసేయడమో, ఏదైనా అనేసేయడమో, సర్కాస్టిక్గా బిహేవ్ చేయడమో ఇలా మాత్రం అస్సలు చేయకండి. ఏమవుతుంది అని అంటే దీనివల్ల మీకు తెలియకుండానే ఆటోమేటిక్లీ నోరు స్లిప్ అయిపోవడము, వర్డ్ స్లిప్ అయిపోవడం జరిగే ఛాన్సెస్ ఉంది. దీనివల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే అప్పటికప్పుడు జరగకపోయినా దీని రిజల్ట్ మీకు తర్వాత రావడము, లైక్ ఆ పీపుల్, లైక్ మీరు ఎవరి గురించి అయితే అన్నారో, ఏ సిచ్యువేషన్ గురించి అన్నారో, వాళ్ళ సిచ్యువేషన్లో అన్నారో వాళ్ళు మీరు మాట్లాడింది తెలుసుకొని తెలియకుండా మిమ్మల్ని, లైక్ మీరు వాళ్ళకు
మోసం చేశారని చెప్పేసి అనుకోవడము, తప్పుగా మీరు వాళ్ళ వెనుక మాట్లాడారని చెప్పేసి అనుకోవడము, ఇలాంటివి జరిగే పాసిబిలిటీ ఉందన్నమాట. సో కాబట్టి మాట్లాడుతున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఫోకస్డ్గా ఉండి మాట్లాడండి. ఎందుకంటే ఎనర్జీ ఎలా అంటే మీరు ఇట్స్ ఓకే ఫ్రెండ్, లేకపోతే వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నామని చెప్పేసో హడావిడిగా మాట్లాడేస్తున్నాం, ఏదో జరగడంలో స్లిప్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం ఫోకస్డ్ అండ్ స్పెషల్లీ వేరే వాళ్ళ గురించి నెగిటివ్ వస్తుంది అని అంటే బెటర్ సైలెంట్గా ఉండిపోవడమే బెటర్. ఒకవేళ కొన్నిసార్లు ఎలా స్లిప్ అవుతారంటే కొంతమంది అవతల వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళ గురించి నెగిటివ్ చెప్తున్నప్పుడు తెలియకుండా మనం ఏమనేస్తామంటే ఆ పర్సన్ గురించి నేను కూడా విన్నాను, వాళ్ళు ఇలా అని చెప్పేస్తాము. సో అక్కడ స్లిప్ అయిపోయినట్లే మనము టంగ్, రైట్? అలా స్లిప్ అయిపోయినప్పుడు ఏంటి తెలియకుండా థర్డ్ పర్సన్ గురించి మీరు నెగిటివ్ మాట్లాడడం వల్ల అయిపోతారు. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే డిస్టర్బెన్సెస్ తెలియకుండా, మీరు ఇంటెన్షన్ లేకపోయినా అన్నెసెసరీగా ఈ పర్సన్తో మాట్లాడి వేరే వాళ్ళ గురించి నెగిటివ్ చేసినట్లు గాసిప్ చేసినట్లు అవుతుందన్నమాట. సో కాబట్టి జస్ట్ మీతో ఎవరైనా తొందరలో జరిగే పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ కొద్ది గంటల్లో మాట్లాడడము. సో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళ గురించి టాపిక్ తీసుకొచ్చి ఆ పర్సన్ నాతో ఇలా చేశారు, ఇలా అన్నారు అనుకున్నప్పుడు జస్ట్ వినండి అంతే. వేరే పర్సన్కి సంబంధించి మాత్రం అస్సలు ఏ కమెంట్ చేయకండి. ఆ పర్సన్ ఇది డిజర్వ్ చేస్తారు, వాళ్ళు ఇలా చేయకుండా ఉండాల్సింది, అలాంటివన్నీ ఏమి అనకండి, ఓకే? ఎందుకంటే ఇది మిమ్మల్ని బ్యాడ్ చేస్తుంది. మీరు మీ ఇంటెన్షన్ గుడ్ అయినప్పటికీ, మీరు మంచి అడ్వైస్ ఇవ్వాలనుకున్నప్పటికీ వేరే వాళ్ళకు ఇది మిమ్మల్ని బ్యాడ్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. జస్ట్ విని అంత నార్మల్ అయిపోతుంది, దట్స్ ఓకే, ఇలా అనమాట. సో ఇది మాత్రం మెయింటైన్ చేయండి. ఇది మీ రెప్యుటేషన్ని, మీ ప్రెస్టేజ్ని కాపాడుతుంది, మీ నేమ్ని హైలోనే ఉంచుతుంది అనమాట. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. మీ ఫోకస్ దీని మీద ఉండాలి నెక్స్ట్ కొద్ది గంటల్లో, ఓకే? అండ్ కొంతమందికి ఏంటి అంటే మీ గురించి వేరే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడే ఛాన్సెస్ ఉంది. అయితే మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. అలా ఎవరైనా చేస్తున్నారు అని అంటే కనుక డెఫినెట్లీ అది మీ వరకు అయితే రీచ్ అవ్వదు. ఆ గాసిప్ అనేది మీ వరకు వచ్చే ముందే ఆ పర్సన్ ఎవరైతే మీ గురించి అన్నారో వాళ్ళు దాని గురించి రియలైజ్ అవ్వడము, దానికి తగ్గట్టుగా వాళ్ళు చేసిన దానికి కైండ్ ఆఫ్ పనిష్మెంట్ అని చెప్పడం కంటే కర్మ రిసీవ్ చేసేసుకుంటారు. మీ దగ్గరికి వచ్చే ముందే అది జరుగుతుందన్నమాట. సో ఈ బ్యాడ్ టాక్ ఎవరైతే మీ గురించి అంటున్నారో అది మీ దగ్గరికి రీచ్ అవ్వడం మాత్రం చాలా ఇంపాసిబుల్ అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి మీ సైడ్ నుంచి మీరు చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండి వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్, ఓకే? అండ్ మీరు చాలామందికి ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న న్యూ ఆఫర్ మనీకి సంబంధించి, ఇది బిజినెస్, చిన్న స్మాల్ బిజినెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మీరే ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం, థింగ్స్ కొనుక్కోవడమో ఇలా ఉంటుంది, రైట్? దాంట్లో ఇన్వెస్ట్ చేయడమో ఇలాంటిదన్నమాట. సో జరిగే పాసిబిలిటీ ఉంది. కొంతమందికి అంటే న్యూ జాబ్ ఆపర్చునిటీ వస్తుంది మనీ ఇంక్రీజ్ అవ్వడానికి. అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ జాబ్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు పాత జాబ్ సిచ్యువేషన్లో, పాత వర్క్ సిచ్యువేషన్లో ఉంటేనే జగల్ అవుతున్నారు. తీసుకోవాలా కొత్తది, లేకపోతే వదిలేసేయాలా, పాత దాంట్లోనే ఉంటే బెటరా, ఏది లైఫ్లో సెటిల్ అవడానికి హెల్ప్ అవుతుంది, రెండు చేయడానికి టైం ఉందా, ఎనర్జీ ఉందా అని చెప్పేసి ఆలోచించే ఛాన్సెస్ ఉందన్నమాట, ఓకే? అయితే ఇక్కడ మీకు ఏంటి అని అంటే రెండు తీసుకునే జాబ్ పాసిబిలిటీస్, కొంతమందికి జాబ్ చేస్తూ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండొచ్చు, 2 ఇన్కమ్స్, రైట్? సో అలా ఉండిండొచ్చు. సో అలాంటిది ఏదైనా ఉంది, మీకు టైం ఉంది, మీరు చేయగలుగుతారు, 1-2 అవర్స్ మీరు స్పెండ్ చేయగలుగుతారంటే మీరు రెండు చూస్ చేసుకోవడం బెస్ట్ యాక్చువల్లీ. డెఫినెట్లీ ఈవెన్ కొంచెం టైం తీసుకున్నప్పటికీ ఇది మీకు అబండెన్స్ని తీసుకుని వస్తుంది. మనీ వైజ్గా చాలా స్ట్రాంగ్గా మీరు స్టేబుల్ అవుతారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. కొంచెము టైం దొరకకపోవచ్చు, అంతగా ఫ్రీగా ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ చాలా సెక్యూర్గా ఉంటారు, సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నట్లయితే మెసేజ్ అనమాట, ఓకే? బట్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే చాయిస్ లేదు, ఇంకా ఆప్షన్ లేదు, ఏదో ఒక్కటే చూస్ చేసుకోవాలి అని అంటే మాత్రం మీరు కొంచెం డెసిషన్ తీసుకోవాల్సింది వస్తుంది నెక్స్ట్ కొద్ది గంటల్లో. సో ఏది బెటర్, ఏంటి, పాత జాబే బెటరా, కొత్తది బెటరా, ఏం చేస్తే బెటర్ అని చెప్పేసి డెసిషన్ తీసుకోవాల్సింది వస్తుంది, ఓకే? సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ స్టెబిలిటీ మాత్రం అలానే ఉంటుంది, డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ లేదు. అది పాత చూస్ చేసుకున్నా సేమ్ ఉంటుంది, కొత్తగా డిఫరెంట్ ఏమి చేంజ్ అవ్వదు. కొత్తది తీసుకుంటే మీకు బెస్ట్గానే ఉంటుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట, ఓకే? సో డెసిషన్ అనేది తీసుకుంటున్నారు. సారీ, నెక్స్ట్ కొద్ది గంటల్లో కొంచెం జగల్ అవ్వడము, కొంచెము 1 సెకండ్. సో ఇక్కడ డెసిషన్ తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం జగ్లింగ్, కొంచెం మెంటలీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. కానీ ఇది చాలా ఓవర్గా డిస్టర్బ్ అయితే చేయట్లేదు. ఎందుకు అని అంటే మీరు ఈ ఆఫర్ రావడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అని అంటే ఆపర్చునిటీ వచ్చింది అని అంటే
నాకు వాల్యూ ఉంది, లైక్ డిఫరెంట్గా నన్ను చూస్ చేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ అనమాట. అంటే మీ గురించి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ దో కొంచెం టైం లేకపోయినప్పటికీ, జగుల్ చేస్తున్నప్పటికీ డెసిషన్కి హ్యాపీగానే ఫీల్ అవుతూనే చేస్తున్నారు. ఓవర్గా స్ట్రెస్ తీసుకోవట్లేదు. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, బట్ మరీ టూ మచ్గా కూడా కాదనమాట. ఓకే, ఎంజాయ్ చేస్తూనే, అంటే కొన్నిసార్లు మనకు అది ఉంటుంది రైట్, ప్రెషర్ వర్క్, మనకు నచ్చిన వర్క్ ఉన్నప్పుడు ఎక్కువ గంటలు చేయాలి అని అంటే ఇట్స్ ఓకే, పర్లేదు అని చెప్పేసి ఇష్టంగానే చేస్తాం. ఈవెన్ దో ప్రెషర్ ఉన్నప్పటికీ ఇష్టంగా చేయడం అనమాట. సో ఎగ్జాక్ట్లీ అలాంటిది ఏదో చూపిస్తుంది. ఈవెన్ దో డెసిషన్ ఉన్నప్పటికీను మీరేంటి అని అంటే దీన్ని ఎంజాయ్ చేసిన డెసిషన్ తీసుకోవడము, ఎంజాయ్ చేసిన 2 వర్క్స్ని హ్యాండిల్ చేయడము, అలాంటిది జరిగేది ఏదో చూపిస్తుంది. ఓకే, అండ్ లీగల్ మ్యాటర్స్కి సంబంధించి ఏదైనా ఉంది, నడుస్తుంది అని అంటే ఇది రీసెంట్ మెసేజ్లో కూడా వచ్చింది అనుకుంటాను. రీసెంట్ టైంలో కూడా మేబీ ఈ మంత్లో చాలా వరకు లీగల్ కేసెస్కి సంబంధించి జస్టిస్ రావడము, లైక్ న్యూస్ వినడము జరిగే పాసిబిలిటీ ఉంది చాలామందికి. సో ఎస్, జస్టిస్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటున్నారు లిటరీ లీగల్గా, లైక్ ఏ కేసెస్ అలాంటిది అయితే దాని నుంచి న్యూస్ రిసీవ్ చేసుకోవడము, వర్డిక్ట్ రావడము, ఇది జరిగే పాసిబిలిటీ ఉంది చాలా వరకు. ఓకే, అండ్ కొంతమందికి ఏంటి అని అంటే రిజల్ట్ వస్తుంది మీ వర్క్కి. మీరు రీసెంట్ పాస్ట్లో ఏదైనా వర్క్ చేశారు, లైక్ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేశారు, దానికి సంబంధించి రిజల్ట్ రావాలి, బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇన్కమ్ రావాలి, లైక్ ఇలాంటిది అనమాట. ఏదో వర్క్ చేశారు మీరు రీసెంట్ పాస్ట్లో, దానికి సంబంధించి రిజల్ట్ రావాలి అని చెప్పి చూస్తుంటే కనుక డెఫినెట్లీ ఇది మీకు ఈ రిజల్ట్ మీకు ఈ నెక్స్ట్ 2 to 3 డేస్లో రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అయితే ఈ రిజల్ట్ బాగానే ఉంటుంది, బట్ ఒకసారి వచ్చిన తర్వాత లైక్ కొంచెం పాస్ట్లో ఇప్పటికి లైక్ కొంచెం లైక్ చూడడం అనమాట, తేడాలు చూసి ఏదైనా ఇంప్రూవ్ చేయగలుగుతారా ఏంటి అని ముందుకు వెళ్ళడం మంచిదే. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా చెప్పొచ్చు అని అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకుందాము, దానికి సంబంధించి ఇప్పుడు లైక్ అవుట్కమ్స్ వస్తుంది, ప్రాఫిట్స్ అనేది చూడాలి. లెక్కలన్నీ చూసిన తర్వాత ఎక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ పోయింది, ఎక్కడ లాసెస్ జరిగింది, ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు మీ బిజినెస్లో, ఇవన్నీ నోటీస్ చేయడము. సో దాని అకార్డింగ్లీ మీరు నెక్స్ట్ ఏదైనా స్టెప్స్ యాడ్ చేయాలా, ఏదైనా రెడ్యూస్ చేయాలా ఏంటి అని చెప్పేసి చూడొచ్చు అనమాట. సో అలాంటిది ఏదో వస్తుంది ఇక్కడ, రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి లైక్ మీరు దీన్ని చూసి నెక్స్ట్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి జస్టిస్ అనేది రాబోతుంది మీకు అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. కొంతమందికి స్ట్రైట్ ఫార్వర్డ్ ట్రూత్ కూడా మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పాలి అని అనుకుంటే, మీతో మెసేజ్ చేయాలనుకుంటున్నారు, చాలా టైం నుంచి ఏదైనా నిజం చెప్పాలనుకుంటున్నారు, బట్ ఆనెస్ట్గా ఉండట్లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండట్లేదు, అలాంటిది ఏదైనా ఉంది అని అంటే మీతో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి మీరు వేరే పీపుల్తో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ లైక్ ఉన్నది ఉన్నట్లు ఆనెస్ట్గా మెసేజ్ చెప్పడం అనమాట. సో ఇలాంటిది దాచిపెట్టకుండా స్ట్రైట్గా మాట్లాడడం అనమాట. సో అలాంటి కమ్యూనికేషన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎస్, ఇక్కడ నేను ఒక చిన్న మెసేజ్ లైక్ ఇవ్వాలనుకుంటున్నాను, ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో నేను రీసెంట్లీ మన ఛానల్లో మెంబర్షిప్ స్టార్ట్ చేశాను రైట్. సో దానికి సంబంధించి ఒక కమెంట్ వచ్చిందనమాట. ఏంటి అని అంటే మీరు కూడా కమర్షియల్ అయిపోయారు అని చెప్పేసి ఏదో వచ్చిందనమాట. బట్ నేను అక్కడ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇది కొన్నిసార్లు ఆ పర్సన్ ఒకటి అడిగారు, కొంతమందికి మైండ్లో ఉండిండొచ్చు. సో నేను క్లారిఫై చేస్తే బెటర్ అవుతుంది రైట్. మీకు కూడా లైక్ మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నా వద్దనుకున్నా ఏమైనా సరే మీకు ఒక లైక్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి అందుకని ఇది మెన్షన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ స్టార్ట్ చేశానని చెప్పేసి నార్మల్ వీడియోస్ నేను పోస్ట్ చేయకుండా అయితే ఉండను. నార్మల్ వీడియోస్ మీకు ఎలాగైతే నేను ఎప్పుడైతే పోస్ట్ చేస్తున్నానో అవి వస్తుంది. మెంబర్షిప్ వీడియోస్ ఒక ఎక్స్ట్రా థింగ్ వచ్చేసి ఏంటంటే అక్కడ నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానని మెన్షన్ చేశాను. సో అది ఎవరికైతే నిజంగా సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నారో లైక్ వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట. ఓకే, అక్కడ నేను ఎక్స్ట్రా టైం తీసుకొని లైక్ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. సో నేను అక్కడ నా టైంని స్పెండ్ చేస్తున్నాను, నా ఎనర్జీని స్పెండ్ చేస్తున్నాను కాబట్టి లైక్ కొంచెం అమౌంట్ పెట్టాను అక్కడ. అండ్ కొన్నిసార్లు అమౌంట్ పెట్టిన వెంటనే ఏమవుతుందంటే కొంచెం సీరియస్నెస్ కూడా వస్తుంది, అది నార్మల్ థింగ్. ఓకే, అమౌంట్ పెట్టాను కాబట్టి నేను ఇది చూస్తున్నాను అంటే నేను దీన్ని చేస్తే బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది, హ్యూమన్ మెంటాలిటీ. సో అదనమాట. సో కాబట్టి ఇది ఫస్ట్ రీజన్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మెంబర్షిప్ స్టార్ట్ చేయడానికి కూడా చాలామంది నాకు నేను అన్నాను రైట్, కొన్ని థింగ్స్ కౌన్సిలింగ్ థింగ్స్ ఇవన్నీ ఉంటుంది, దానికి ఛార్జెస్ ఎక్కువ. మీరు వెళ్ళి ఒకసారి గూగుల్లో చెక్ చేయండి థెరపీకి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. మినిమం అమౌంట్ $200 ఉంటుంది 1 అవర్కు, అంటే అప్రాక్సిమేట్లీ మనకు 18,000 ఉంటుంది ఒక గంటకు పే చేయడానికి.
18,000 రైట్, ఐ థింక్ సో. ఓకే, సో అంత అమౌంట్ ఉంటుందన్నమాట. సో చాలామంది అఫోర్డ్ చేయలేకపోయారు. ఏమని చెప్పేసి లైక్ ఇంత అమౌంట్ నేను పే చేయాలి, నేను అంత ఛార్జ్ అని చెయ్యను. నేను ఎప్పుడు అమౌంట్ లైక్ ఛార్జ్ చేసినా అది బిట్వీన్ 800 నుంచి 1500 వరకు మాత్రమే ఉంటుంది. అంతకుమించి నేను ఎక్కువ ఛార్జ్ చేయను అనమాట. ఓకే, టారో కోర్స్కి తప్ప. సో అది కూడా చాలామంది ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఉంది, అది నేను పే చేయలేను అని చెప్పేసి. బట్ ఇంట్రెస్ట్ మాత్రం నిజంగానే ఉంది వాళ్ళకి, చేయాలి, వర్క్ చేయాలి, ఏం చేయాలని తెలియట్లేదు అని చెప్పి. అలాంటి వాళ్ళ కోసం ఆ మెంబర్షిప్ అనమాట. ఓకే, సో మరి అలాంటప్పుడు ఫ్రీగా చేయొచ్చు కదా, ఎందుకు అమౌంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను నా టైం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, నా ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మనీ నేను ఛార్జ్ చేసేది ఎందుకంటే నా బేసిక్ నీడ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం. మనీ లేకుండా మనం ఏమీ తీసుకోలేం లైఫ్లో. ఫుడ్ రాదు, సర్వైవల్ జరగదు, ముందుకు వెళ్ళదు. మన బాడీకి న్యూట్రిషన్ కావాలనుకున్న ఫుడ్ కావాలి, అది కావాలంటే మనీతోనే స్పెండ్ చేస్తాం. బేసిక్ నాలెడ్జ్ అది, రైట్. వితౌట్ దట్ మన సర్వైవల్ ఇంపాసిబుల్. సో దానికోసం అన్నట్లు చిన్న అమౌంట్ పెట్టాను. మీకు హెల్ప్ అవుతుంది, ఆ హెల్ప్తో నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే. సో నేను కమర్షియల్ అయ్యింటే కనుక డెఫినెట్లీ ఆ అమౌంట్ మోర్ దెన్ 300 లేకపోతే 500 అబౌవ్ ఛార్జ్ చేసి ఉండొచ్చు ఈజీలీ, రైట్. ఒక కౌన్సిలింగ్ కోర్స్కి నేను అంటున్నాను అంత ఛార్జ్ చేస్తారు, నేను ఎంత లేకున్నా 800-1000 రూపీస్ అనుకున్నా ఛార్జ్ చేసిండొచ్చు. బట్ నేను ఏంటి అంటే నా బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతుందని ఒకరికి ఇబ్బంది పెట్టకూడదు అన్న దాంతోనే చాలా తక్కువ అమౌంట్ పెట్టాను, బిలో 100, 89 రూపీస్. ఎందుకంటే నేను మన ఛానల్ వ్యూవర్స్ అందరినీ నోటీస్ చేసినప్పుడు పల్లెటూరు నుంచి ఉన్నారు కొంతమంది. ఓకే, చిన్న ప్లేసెస్, చాలా చిన్న ప్లేసెస్ నుంచి. అండ్ యంగ్ పిల్లలు కూడా, లైక్ కొంత టీనేజర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారా లేదా కోర్స్, లైక్ ఇంకా టీనేజర్స్ వాళ్ళు తీసుకుంటే ఇంకా హెల్ప్ అవుతుంది, వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి అది అఫోర్డ్ అవుతుందా లేదా అని చెప్పి అందరి గురించి ఆలోచించి, అటు మీకు ఇబ్బంది అవ్వకూడదు అలా అని చెప్పేసి నేను నష్టపోకూడదు అన్నట్లుగా తక్కువ అమౌంట్, మినిమం అమౌంట్ నేను మెంబర్షిప్ కోసము లైక్ పెట్టాను అనమాట. ఓకే, అంతే. అది బేసిక్ నీడ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం. అలానే మీరు సీరియస్గా వర్క్ తీసుకుంటారు, లైక్ ఆ వీడియోస్ కూడా మీకు అందుతుంది, అందరికీ జస్టిస్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను అలా చేశాను అనమాట, అంతే. ఓకే, బట్ అక్కడ అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇదేదో ఫోర్స్ఫుల్గా మెంబర్షిప్ మీరు తీసుకోవాలని చెప్పేసో నేను దాని నుంచి ఏదో గెయిన్ చేయాలని చెప్పేసి అయితే కాదు. అది గుర్తుపెట్టుకోండి. మీ నార్మల్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. ఎక్స్ట్రా వీడియోస్ నేను ఎఫర్ట్ తీసుకుని, ఆ టైం తీసుకుని వేరే ప్లేస్లో వర్క్ చేయకుండా తీసుకున్న దానికోసం మాత్రమే ఆ అమౌంట్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు తీసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు ఇట్స్ ఓకే, నార్మల్ వీడియోస్ మీరు చూడొచ్చు, అంతే. ఓకే, సో మీకు కనుక డౌట్ ఉంది అని అంటే ఎందుకు శశి ఇలా పెట్టింది అని అంటే ఇది రీజన్ అనమాట. సో కాబట్టి ఐ హోప్ మీకు అది క్లియర్ అయ్యింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది అయిపోదాము. ఓకే, సో ఎస్, జస్టిస్ వస్తుంది అన్నట్టయితే, బ్యాలెన్స్ వస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద మెజిషియన్. కొంతమందికి ఇప్పుడు మీ టైం ఎలా ఉంది అని అంటే మీరు ఏ స్కిల్ అయినా సరే మీ లైఫ్లో ఏదైనా సరే చేయాలనుకుంటున్నారు అని అంటే కొంచెం డిటర్మినేషన్ ఉంటే చాలు, మీరు ఖచ్చితంగా దీన్ని క్రియేట్ చేయగలుగుతారు. అంటే మీలో ఆ పవర్ ఇప్పుడు ఉంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అంటే మీరు బిజినెస్ అయినా సరే మనీ సంపాదించాలనుకుంటున్నారు, ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇలాంటిది ఏమి చేయాలనుకున్నా సరే మీ దగ్గర పొటెన్షియల్ ఇప్పుడు ఉంది, మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. సో యూనివర్స్ మీకు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది, యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా మీ మీద లైక్ ఏదైతే బిలీఫ్ ఉందో దాంతో చేసుకుంటూ వెళ్తే సక్సెస్ వస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట. డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా మీరు గ్రోత్ని క్రియేట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే మీకు కావాల్సిన పొటెన్షియల్ ఇప్పుడు ఉంది కాబట్టి. అండ్ కొంతమందికి చాలా స్ట్రాంగ్గా బిజినెస్లో ఏదో న్యూ బిగినింగ్ వచ్చేది ఉంది, బిజినెస్లో సక్సెస్ వచ్చేది ఉంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. ఓకే, ఇంకొక మెసేజ్ తీసేసుకొని ఈ రీడింగ్ని ఫినిష్ చేసేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. ద చారియట్. ఓకే, నెక్స్ట్ కొద్ది గంటల్లో కొంతమందికి మీరు వేరే ప్లేస్కి వెళ్ళేది ఉంది, ట్రావెల్ జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది. కొంతమందికి ఏంటి అని అంటే స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసి నేను సక్సెస్ని లైక్ ఏదైనా సరే సక్సెస్ అయ్యి వస్తాను, నేను సాధించుకొని వస్తాను అన్న దాంతో కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో కాబట్టి ట్రావెల్ జరిగే పాసిబిలిటీ ఉంది.
వేరే ప్లేస్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. కొంతమందికి మీరు జాబ్లో సంబంధించి ఏదైనా ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే అలాంటి దాంట్లో ట్రాన్స్ఫర్ జరిగే పాసిబిలిటీ కూడా ఉంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఏదైనా అప్లై చేయాలి, ఆల్రెడీ ప్రిపేర్ చేశారు, రిజల్ట్ వస్తే బాగుంటుందా అంటే దానికి సంబంధించి కూడా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఎస్, సో ఇవి వచ్చేసి నెక్స్ట్ కొద్ది గంటల్లో మీ లైఫ్లో జరిగేది. ఐ హోప్ మీకు ఈ మెసేజెస్ రెజొనేట్ అయ్యింది, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.